హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం ఈరోజు కార్తీక పురాణం 26వ రోజు 26వ అధ్యాయం నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. 26వ అధ్యాయంలో మనకి దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట అంటే శ్రీహరి బోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేశాను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలో తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడుగాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడివి. బ్రాహ్మణుడైన భగుమహర్షిని ఇరముపై తన్నిన సహింతివి. కానీ ఆ కాళీగురుతు ఎటికి నీ వక్షస్థలముందునది. ప్రశాంత మనుష్యుడైన అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడువు. నిన్ను చూచిన వారు 3 లోకముల యందు భయపడుకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గోదేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆయా ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీవా కారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టెను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు కూడా చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు ఆ అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధము, దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రమునకు నా భక్తుణ్ణి దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను మానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపచేయజూచెను. ఎంత బ్రతిమాలినో నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనిప్పుడు రాజహృదములో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించినందున పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కరణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపములో కోపకారమైనకే నేను అనుభవింతును. అదెటులనెను నీ శాపములో నీది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమునకు కవ్వముగా చేయుదురు. ఆ పర్వతముని నీటిలో మునకగుండా కూర్మరూపమున విపురమోయుదు. వరాహ జన్మమెత్తి హిరణ్యాకులుని వదంతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి ప్రాలదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి కోపకారమును చేయుటకు రఘువంశుడైన రాముడై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుని గగును. కలియుగమున బుద్ధుడగును. కలియుగాంతమున విష్ణు చిత్తడును. విప్రనీయుంట కల్కి అని పేరున జన్మించి అశ్వారూఢుండివై పరిభ్రమించుచు బ్రహ్మదేశులందరూ ముట్టబెట్టుదును. నీవు అంబరీషునికి శాపరమ్మున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి పొందురు. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ అధ్యాయము సమాప్తము. 26వ రోజు పారాయణము సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.